సంఘటన జిల్లా పోలీస్ ఉన్నతాధికారి అయిన ఎస్పీని మాట్లాడలేని రాయలేని పదజాలాన్ని అంతా కూడా మాట్లాడడం, ఇవన్నీ కూడా రాజ్యాంగం మీద గౌరవం లేని వ్యక్తులు ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల వ్యవహారం ఎట్లా అయిపోయిందంటే వాళ్ళదే రాజ్యాంగం, వాళ్ళదే చట్టం, వాళ్ళు చెప్పినట్టే చేయాలా, వాళ్ళ కుర్చీల్లో అధికారుల కుర్చీల్లో పోయి ఎమ్మెల్యేలు కూర్చోవడం, అధికారులను నిలబెట్టి దుర్భాషలాడడం, ఈ వ్యవహారం అంతా చూస్తూ ఉంటే శృతిమించిపోయినట్టుంది. నిన్న ప్రొద్దుటూరులో జరిగిన సంఘటన, ఒక సెబీ లిక్కర్ పట్టుకునే దాని మీద పోలీస్ అధికారి ఎస్ఐ మీద ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వ్యాఖ్యలను వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అధికారులు పోలీసులు ఈ ప్రభుత్వం చెప్పినట్టు చేస్తే ఇదే విధంగా మీకు బహుమతి అందుకునే పరిస్థితి వస్తుంది. మీరందరూ కూడా అర్థం చేసుకోండి ఈ ప్రభుత్వ వ్యవహారాన్ని. ప్రభుత్వ పెద్ద జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నేర్పించిన పాఠాలే మీరు చదువుకుంటున్నట్టున్నారు. ఆయన కూడా అధికారులను ఏ విధంగా వాడుకుంటున్నారో, వాళ్ళందరినీ కూడా ఏ విధంగా బలి చేస్తున్నారో చూస్తూ ఉన్నారు. మీరంతా కూడా రాజ్యాంగం కోసం, సమాజం కోసం ఈ ప్రభుత్వము, ఈ ప్రజాప్రతినిధులు చేస్తున్న అరాచకాలను తిరగబడండి. రూల్ ప్రకారం రాజ్యాంగం పనిచేస్తామని చెప్పి, రాజ్యాంగం ప్రకారం పనిచేస్తామని చెప్పి గట్టిగా మీరు తిరగబడే పరిస్థితి రావాలా. లేకుంటే చివరకు మీరే ఇబ్బందులు పాలైపోతారు. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, మారుతూ ఉంటాయి, ప్రజాప్రతినిధులు వస్తూ ఉంటారు, మారుతూ ఉంటారు. కానీ చివరకు 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు రాజ్యాంగ రీత్యా రాజ్యాంగాన్ని అనుగుణంగా పరిపాలించాల్సింది మీరే. మీరు ఇటువంటి పరిస్థితికి పోతున్నారంటే ఈ ప్రభుత్వాన్ని మరి ఏమనుకోవాలనో మీరు ఒక్కసారి ఆలోచించాలా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.